నేను చాలా విషయాల్లో స్ట్రిక్ట్గా ఉంటాను తెలుసా మీకు. ఎస్ రాఘవయ్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. ఓకే హలో. గో ఇన్ సైడ్. ఈ డఫాగాడు ఇటు వస్తున్నాడేంటి? నమస్కారం గురుగారు. ఏంటి మెడిటేషన్ క్లాస్కి వచ్చేదో చేసేస్తానన్నావు? మెడిటేషన్ చేస్తాను. మెడిటేషన్ చేస్తాడంటే మెడిటేషన్ వీడి గురించి ఎవడికి తెలీదు. ఎవరో అమ్మాయిని చూసుంటాడు, ఇక్కడ దాన్ని లైన్లో పెట్టడానికి వచ్చి ఉంటాడు. అర్థమైందిగా కుక్క. మర్యాదగా లోపల పంపించు, లేదంటే కుక్క బిస్కెట్ల విషయం ఊరు మొత్తం చెప్పేస్తా. అర్థమైందా? వెళ్ళి వెళ్ళి వెళ్ళి. ఈ అడ్డాలో ఉన్న అడ్డగాడిదలో వీడు నెంబర్ 1 గాడిదే. నమస్కారం అంకల్. నమస్తే. ఇప్పుడు మీ ఆరోగ్యం ఎలా ఉంది అంకల్? బాగానే ఉంది. గుడ్ న్యూస్ చెప్పారు అంకల్. వెళ్తాను. వెళ్ళు. వీడెవడో తెలుసా? ఈ అడ్డాలో నెంబర్ 2 గాడిదే. ఓహో. వీడు నెమ్మదిగా స్కెచ్ చేసి మా అమ్మాయిని గోకేయాలని ట్రై చేస్తున్నాడు. అదంతా తేలిగ్గా అయిద్దండి. అయ్యిందిగా. ఏమైంది? నిన్న సాయంత్రం సిగ్నల్ దగ్గర బైక్ మీద మీ అమ్మాయి గట్టిగా కౌరించుకొని కూర్చుంది. ఎవరిని చూసి ఎవరనుకున్నావు? నేను అలాగే అనుకున్నా. కానీ మీ అమ్మాయి అంకిల్ ఎలా ఉన్నారు అని నన్ను పలకరించింది. పలకరించిందా మా అమ్మాయి? అవును. చూసావా? మా అమ్మాయి ఈ దరిద్రుడి కళ్ళల్లో పడింది. వేగంగా ప్రవహిస్తుంది. కళ్ళు ఎర్రబడి కూర్చో. ఎంతో ఆనందంగా ఉంటాం, శాంతివంతమైన జీవనం గడుపుతాం. పరిశుభ్రమైన వస్త్రం ధరించి మీరంతా పద్మాసనంలో ఉన్నారు. 2 చేతులు వాయుమధ్యంలో ఉంచండి. వెన్నుముకని నిటారుగా ఉంచండి. మీ శరీరంలోని ఏ భాగము కూడా ఎక్కువగా ఉండకూడదు. నెమ్మదిగా కళ్ళు మూసుకోండి. ఓంకారాన్ని ఉచ్చరిస్తున్నారు. సార్, నన్నెందుకు చూస్తున్నారండి? మెడిటేషన్ చేసుకునివ్వండి. సార్ వీడు ప్రాణనాదంతో చేసిన ధ్యానం తర్వాత మనం సూక్ష్మ యోగా క్రియలు చేస్తున్నాం. స్లోలీ క్లోజ్ యువర్ చేతులు కూడా ఊర్ధ్వముఖంగా ఉంచండి. సరే. Please talk to me. Ooh, baby. Can't let it talk to you, baby. హలో నీతూ, ఏం చేస్తున్నావే? ఈ కిచెన్ లో ఏది ఎక్కడుందో తెలియట్లేదు. నీకెందుకు ఇవన్నీ? వంట నేను వచ్చి చేస్తానుగా. నీతూ, నీతూ, ఎక్స్క్యూజ్ మీ. yes ఐసీయూ ఎక్కడ? రైట్ సైడ్ లో. సిస్టర్, నీతూ పెద్దగా కంగారు పడాల్సిన పని లేదమ్మా. కాసేపట్లో రూమ్లోకి షిఫ్ట్ చేస్తారు. థ్యాంక్ యూ. మా నీతుని హాస్పిటల్లో జాయిన్ చేసింది ఎవరు? మేమేనండి. చాలా థ్యాంక్స్ అండి. అసలు యాక్సిడెంట్ ఎలా జరిగింది? యాక్సిడెంటా? ఈవ్ టీజింగ్ అండి ఇది. ఎవరు చేశారో తెలుసా? పర్వాలేదు చెప్పండి. మేము చెప్తే మీరు పోలీస్ కంప్లైంట్ చేస్తారు. ఆ తర్వాత మేము ప్రాబ్లమ్స్లో ఇరుక్కుంటాం. అసలే వాళ్ళకి మాకు పడదు. ప్లీజ్ ఎవరు చెప్పండి. ఈ విషయం మేము చెప్పినట్టు ఎవరికి చెప్పనంటే? చెప్పను. ఎవరో చెప్పండి.
హెచ్ బ్లాక్లో ఉండే అరవింద్, సుబ్రహ్మణ్యం, వెంకటేష్, గణేష్, రాజ్బాబు, కర్రాజు, బాబీ ఆ బ్యాచేనండి. ఏంట్రా మామ అరవింద్ గారిని అలా ఇరికించావు? నేను మాత్రం అనుకున్నానంటే సడన్గా ఐడియా వచ్చింది. ఎప్పటి నుంచో వాడి మీద కడుపుమంట, ఈ రోజు తీరబోతుంది. మీలో అరవింద్ ఎవర్రా? నేనే. ఏంట్రా నువ్వేమైనా రౌడీ అనుకుంటున్నావా? ఈవ్ టీజింగ్ చేస్తున్నావట. నీ వల్ల ఒక అమ్మాయి హాస్పిటల్లో జాయిన్ అయింది తెలుసా? హాస్పిటలా? ఏంట్రా ఏం తెలియనట్టు? సార్ ఎంత పోలీస్ అయితే మాత్రం చొక్కా పట్టుకుంటారా? నీ పేరేంట్రా? సుబ్రహ్మణ్యం. అమ్మా కంప్లైంట్ లో ఫస్ట్ నీ పేరే ఉందిరా, తీసుకెళ్ళండి. సార్ నీ పేరేంట్రా? రాజుబాబు సార్. నీ పేరేంట్రా? వెంకటేష్ సార్. నీ పేరేంటి? గణేష్ సార్. నీ పేరేంట్రా? టేక్ దమ్ అవే. రేయ్ సార్. ఇట్రా. సార్. ఇంత జరుగుతోంది, కూల్ గా తింటూ కూర్చున్నాడు ఎవడ్రా వాడు? అతనే మా గ్యాంగ్ లీడర్ సార్. ఓ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని సరికొత్త సినిమా వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఇక్కడ ఉండే ఈ గంట సింబల్ని క్లిక్ చేయండి. మేము అప్డేట్ చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీకు వచ్చేస్తాయి.